ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న చైనా సృష్టించిన కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికించేది. అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను సర్వనాశనం చేసేందుకు తాజాగా చైనా డేంజరస్ వైరస్ ను సృష్టించింది. ఫుసారియం గ్రామినేరియం అనే కొత్త ఫంగస్ ను ఇద్దరు చైనా శాస్త్రవేత్తలైన యున్కిన్ జియాన్, జూన్యాంగ్ లియో ల్యాబుల్లో అత్యంత గోప్యంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వారు చైనాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు తాజాగా అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫుసారియం గ్రామినేరియం శిలీంధ్రాలను తరలిస్తూ ఉండగా డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్లో అనుమానం వచ్చిన FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే విచారణ సందర్భంగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్ట్ జియాన్ అత్యంత విధేయులట. అదేవిధంగా ఫుసారియం గ్రామినేరియం డెవలప్ అయి పనిచేసిన జియాన్ కు అదే కమ్యూనిస్ట్ పార్టీ నిధులను సమకూర్చిందట. ఈ క్రమంలోనే FBI డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా సంస్థలోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తోందంటూ ఫైర్ అయ్యారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఫుసారియం గ్రామినేరియం ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వరుసగా వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందన్న FBI అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.